త్వరలో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక రాబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళ అభ్యర్థిని ప్రకటించింది, కాంగ్రెస్ కూడా వాళ్ళ అభ్యర్థిని ప్రకటించింది. కానీ జాతీయ పార్టీ అయిన బీజేపీకి అభ్యర్థులే కరువైపోయారు, దిక్కు లేరు అని అటు ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? బీజేపీకి 40 మంది అభ్యర్థున్నారు, బొచ్చడు అభ్యర్థులు మా దగ్గర పార్టీలో ఉన్నారు. మేము వాళ్ళాక నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినట్టు నవీన్ యాదవ్ను తీసుకొచ్చి రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేసింది. ఇంతకుముందే పోయి నవీన్ యాదవ్ పోయి అసౌద్దీన్ ఓవైసీ కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకొని పోతా ఉన్నాడు. గదిగా నవీన్ యాదవ్ చరిత్ర. నవీన్ యాదవ్ వాళ్ళ మాకు ముత్యం లాంటి అభ్యర్థి ఈరోజు జూబ్లీహిల్స్లో ఉండు. పార్టీకి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, పార్టీలో దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ అనుగుణంగా ఈరోజు అభ్యర్థి ఎంపిక ఉంటుంది. కాబట్టి ఎక్కువ అభ్యర్థులు కాబట్టి, ఎక్కువ పోటీ ఉంది కాబట్టి మాకు లేట్ అవుతుందని చెప్తా ఉన్నా. నేను నవీన్ యాదవ్ని హెచ్చరిస్తూ ఉన్నా. నవీన్ యాదవ్ అనే వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు. ఆయన చరిత్ర అంతా తెలుసు ప్రజానికానికి. ఆయన ఏం చేసిండు, ఎన్ని దందాలు చేసిండు, భూ కబ్జాలు చేసిండు. అటువంటి వ్యక్తి జూబ్లీహిల్స్కి వస్తే జూబ్లీహిల్స్ ప్రజలు చెప్పుతో కొట్టి పంపిస్తారు. తెలుసు వాళ్ళకి, వాళ్ళ చరిత్ర తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర తెలుసు, అంతా తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అక్కడ గెలుస్తూ ఉన్నాడు. మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే మా పుష్పం లాంటి మా అభ్యర్థి అక్కడ గెలిచి భారతీయ తెలంగాణలో ఒక రాజకీయ మైలేజ్ తీసుకొస్తానని చెప్తా ఉన్నా.